తంబలపల్లి నియోజకవర్గ ప్రజలందరూ కూడా మనస్ఫూర్తిగా నమస్కారము. మన జగనన్న ప్రభుత్వంలో, మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఈరోజు తంబలపల్లి నియోజకవర్గంలో బ్రహ్మాండంగా రోడ్ల నిర్మాణం చేపట్టడం జరిగింది. ప్రతి గ్రామానికి కూడా ఈ రోజు రోడ్డు వేసిన పరిస్థితి ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు. తార్ రోడ్డు గాని, సీసీ రోడ్డు గాని అన్ని గ్రామాల్లో కూడా ఈ రోజు పనులు వేగంగా జరుగుతా ఉన్నాయి. మిగతా గ్రామాలు కూడా ఎక్కడైతే రోడ్లు అవసరం ఉందో వాటన్నిటిని కూడా త్వరగా పూర్తి చేస్తామని చెప్పి కూడా నేను మీకు అందరు కూడా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మన తంబలపల్లి పేరు చెప్తేనే కరువు నియోజకవర్గం అనే పరిస్థితి ఉండే పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు మనకు పైప్ లైన్ ద్వారా ఆయన నియోజకవర్గం నుంచి గండికోట జలాశయం నుంచి పైప్ లైన్ ద్వారా ఆంధ్రీని వాళ్ళకి నీళ్లు తీసుకొచ్చి మనకు 2 TMC పెద్ద డ్యామ్ ముదివీడు దగ్గర కూడా ఈ రోజు పెద్ద డ్యామ్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ పైప్ లైన్ ద్వారా మనకు హంద్రీనివా వైడనింగ్ చేసి ఈ రోజు 1000 కోట్లు ఖర్చు పెట్టి ఈ రోజు ఈ రిజర్వాయర్ గానీ, హంద్రీనివా వైడనింగ్ గానీ ఇవన్నీ పూర్తయితే ప్రతి చెరువును కూడా నియోజకవర్గంలో అన్ని చెరువులు కూడా నింపుకుండే పరిస్థితి వస్తుంది. రైతులకు రాబో రోజుల్లో సాగునీరు కూడా ఇబ్బంది లేకుండా ఉండే పరిస్థితి ఉంటుందని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. అదేవిధంగా గండికోట నుంచి పైప్ లైన్ ద్వారా నీళ్లు తీసుకొచ్చి ప్రాసెస్డ్ వాటర్ ఈ రోజు వాటర్ గ్రిడ్ పథకం టెండర్లు పూర్తయినాయి, పనులు కూడా మొదలైనాయి. ఇవన్నీ కూడా రాబో 2 సంవత్సరాల్లో పూర్తయితే ప్రతి గ్రామానికి కూడా ట్యాంకు నిర్మించడమే కాకుండా పైప్ లైన్ ద్వారా నీళ్లు అందుబాటులోకి వస్తాయి ప్రజలకు అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. నియోజకవర్గంలో ముఖ్యమైన మన మల్లయ్యకొండ టెంపుల్ కూడా ఈ రోజు బ్రహ్మాండంగా మన ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డి గారు అభివృద్ధి చేయడం జరిగింది. అదేవిధంగా హాస్పిటల్స్ అభివృద్ధి చేయడం అయితేనేమి, నాడు నేడు కింద స్కూల్స్ డెవలప్ చేయడం అయితేనేమి ఇవన్నీ కూడా శరవేగంగా జరుగుతూ ఉన్నాయి. ఈ రోజు మనకు ముల్కల్ చెరువు మదనపల్లి రోడ్డు కూడా నేషనల్ హైవే రోడ్డు కూడా త్వరలోనే పూర్తవుతుందని చెప్పి కూడా మీకు అందరు కూడా తెలియజేస్తున్నాను. ప్రజలందరినీ కూడా నేను కోరుకునేది ఒకటే, ఇన్ని మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయంటే మీ అందరి ఆశీస్సులతో, మీరు వేసిన ఓట్లతో ఈ రోజు ఎమ్మెల్యేగా ద్వారకానాథ్ రెడ్డి గారు కానీ, అదేవిధంగా ఎంపీ నేను కూడా మీకు అందరు కూడా సేవలు అందించే భాగ్యాన్ని మీరు ఇచ్చారు. ఈ అన్ని మంచి కార్యక్రమాలు పూర్తి అవ్వాలంటే మీ అందరి ఆశీస్సులు జగన్మోహన్ రెడ్డి గారికి ఉండాలి. అదేవిధంగా మీ అందరి దీవెనలతో తంబలపల్లి నియోజకవర్గాన్ని పుష్కలమైన నీరు ఉండే విధంగా, అదేవిధంగా మంచి రోడ్లు అభివృద్ధి అయిన నియోజకవర్గంగా, అదేవిధంగా రాబో రోజుల్లో ఖచ్చితంగా అక్కడ ఇండస్ట్రీస్ తీసుకొచ్చి ఉపాధికి కూడా ఇబ్బంది లేకుండా ఉండే నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని చెప్పి కూడా మీకు అందరు కూడా మనస్ఫూర్తిగా తెలియజేస్తూ మీ ఆశీస్సులు ఉండాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా ప్రజలు కోరుకుంటున్నాను. ఉండాలి జగన్, ఉంటాడు జగన్. ఫ్యాను గుర్తుకే ఓటు వేద్దాం, వైఎస్ఆర్సీపీని గెలిపించుకుందాం.